అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నారు మంత్రి లోకేష్. విద్యార్థి సంఘాలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వాళ్ళు పెట్టిన పలు డిమాండ్స్ కి ఓకే చెప్పారు మంత్రి. విద్యార్థి సంఘాల నాయకులకు అసలు లోకేష్ ఇచ్చిన హామీలేంటి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి? విద్యాశాఖలో సమూల మార్పుల దిశగా అడుగులు వేస్తోంది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రంలో విద్యారంగం ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టి పెట్టారు. ఉండవల్లిలో తన నివాసంలో విద్యార్థి యువజన సంఘాల జేఏసీ నాయకులతో లోకేష్ భేటీ అయ్యారు. విద్యార్థి సంఘాల నాయకులు తమ సమస్యలతో కూడిన 11 అంశాల వినతి పత్రాన్ని మంత్రికి అందజేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల్ని పూర్తి స్థాయిలో చెల్లించడంతో పాటు యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల్ని వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే గత ప్రభుత్వం సుమారు 4,200 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల్ని పెండింగ్ లో పెట్టిందని, ఆర్థిక వెసులుబాటును బట్టి ఈ బకాయిల్ని దశలవారీగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు మంత్రి లోకేష్. ఫీజుల విషయంలో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల్ని ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. విద్యా సంస్థల్లో విద్యా సంఘాల ఎంట్రీ నిషేధాన్ని సడలిస్తామని హామీ ఇచ్చారు మంత్రి లోకేష్. అలాగే విద్యా సంస్థల్లో రాజకీయ ప్రసంగాలు, రాజకీయ జెండాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని తేల్చి చెప్పారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో సుమారు 4,300 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని, న్యాయపరమైన చిక్కుల్ని అధిగమించి వీలైనంత త్వరగా వాటిని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు మంత్రి లోకేష్. కామన్ ఎంట్రన్స్ టెస్టుల షెడ్యూల్ ను ముందుగానే విడుదల చేసి పక్కాగా అమలు చేస్తామని తెలిపారు. కాలేజీల్లో యాంటీ ర్యాగింగ్, యాంటీ డ్రగ్స్ ప్రచార కార్యక్రమాలకు ప్రభుత్వం సహకరిస్తుందని పేర్కొన్నారు. ఇకపై టీచర్లకు బోధనేతర బాధ్యతలు ఉండవని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి కళలకు రెక్కలు పథకాన్ని అమలు చేయనున్నట్టుగా ప్రకటించారు. కళాశాలల్లో ఆత్మహత్యల నివారణకు 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నెల 26న పాఠశాల విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహిస్తున్నట్టుగా వెల్లడించారు. అనుమతి లేకుండా నిర్వహించే ప్రైవేట్ జూనియర్ కళాశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంత్రి నారా లోకేష్ దృష్టికి విద్యార్థి సంఘాల జేఏసీ 11 కీలక డిమాండ్లు తీసుకెళ్లింది. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల్ని వెంటనే విడుదల చేయాల్సిందిగా కోరింది. పేద విద్యార్థుల్ని పీజీ విద్యకు దూరం చేసే జీవో నెంబర్ 77ను, అలాగే పీపీపీ పద్ధతిలో ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు సంబంధించిన జీవో నెంబర్ 107, 108ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్లు రద్దు చేసి పాత ఆఫ్లైన్ విధానాన్ని కొనసాగించాలని, మూసివేసిన 2000 ప్రభుత్వ పాఠశాలల్ని తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలని, ఖాళీగా ఉన్న వార్డెన్, ఇతర సిబ్బంది పోస్టుల్ని భర్తీ చేయాలని, విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు గత ప్రభుత్వం విద్యార్థి నాయకులపై పెట్టిన కేసుల్ని ఎత్తివేయాల్సిందిగా కోరారు.